సో గైస్ మేమైతే ఫైనల్లీ కల్కి మూవీకి అయితే వచ్చేసాం. టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎట్లాగొట్లా బ్లాక్లో అయితే తీసుకున్నాం. బ్లాక్లో ఎట్లా తీసుకోవాలో మీకు వీడియో పెడతా, ఒకసారి చూడండి గైస్. బ్లాక్లో టికెట్లు కొనడం పెద్ద విషయం కూడా కాదు. జస్ట్ రైట్ అన్నమే టికెట్ లేకుండా లోపలికి వచ్చాము. దేకో ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే మన ప్రభాస్ అన్న అంటే మామూలు విషయం కాదు. చూద్దాం అసలు మూవీ ఎలా అనిపించిందో. రెబల్ స్టార్ ఒకవేళ చూస్తే ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇదేం నచ్చ చెంగుతున్నాడు. రెబల్ స్టార్ అమ్మా, అక్కడ రెబల్ స్టార్ సినిమా పడుతుంది. గైస్ ఫైనల్ అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. దీంట్లోకి అయితే కొన్ని క్యారెక్టర్లు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం వీళ్ళు వచ్చారు. ఏమీ లేవు, అన్ని ఏనాడో అమ్మేశాడు. రామ్ గోపాల్ వర్మ అయితే కొన్ని ఫిలాసఫీలు కూడా చెప్పాడు. మేమైతే తెలుసుగా మనం ఉందే తినడం కాదు, వెళ్ళేది గట్టిగా తినేసి మూవీ ఎట్లా ఉందో చూసి చెప్తాం. ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొంచెం లాగ్ అనిపించింది, అంటే ఫైట్లు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల కొంచెం లాగ్ అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత అసలుకి మూవీ అని చెప్పి చూద్దాం. ఫైనల్లీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే పార్ట్ 2 కూడా ఉందంట. పార్ట్ 2లో మేబీ వచ్చేసి ప్రభాస్కి, విజయ్ దేవరకొండకి అండ్ సుప్రీం అనే క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళకైతే ఫైట్ కావచ్చు. ఇప్పుడు క్లైమాక్స్ వచ్చే కదా, క్లైమాక్స్లోనే బాగుంది మ్యాక్సిమం సినిమా అంతా. ఫస్ట్లో ఫైట్ అంతా ల్యాగ్ చేసేసారు. నాకైతే సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చారు, థియేటర్ అయితే నిండిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతమంది వస్తారని చెప్పేసి. ఫైనల్లీ 4 years సినిమా తీసినందుకైతే 100% న్యాయం జరిగినట్టే. సినిమా అయితే బాగుంది, సూపర్. మూవీ ఎలివేషన్స్ కానీ మూవీ చాలా బాగుంది. అంటే ఇక్కడ ఈ మూవీలో ఏవో స్పెషల్ ఎక్కువ ఏమనిపించిందంటే నాకు మెకానిజం ఎక్కువ ఉంది. అంటే కొత్త వెహికల్స్ క్రియేట్ చేసుకోవడం, అంటే వాళ్ళకి సరిగ్గా ఫుడ్ ఉండదు, మొత్తం యూనిట్స్ మీద చూసుకుంటారు. ఏమన్నా ఫైట్ అయినా కానీ, ఎవరెవరికి ఫైట్ అయినా కానీ యూనిట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. 9.5 మైండ్ బ్లాక్. సెకండ్ హాఫ్ అంటే స్టోరీ కొత్తగా ఉంది, స్టోరీ చాలా బాగుంది. అసలు ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, స్టోరీ అసలు అర్థం కాదు. కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంది. ఆ ఎలివేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకంతే. మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. ఒకసారి మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. క్రౌడ్ అంతా కొంత క్లియర్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఎంతమంది వస్తారో అనుకోలేదు. మేము కూడా బయలుదేరేసి తినేసేయాలా. ఒకసారి మీరు కూడా మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన పేజ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఫుల్ వీడియోస్ తీస్తూ ఉంటాను. ఓకే, బాయ్.